హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక సింపుల్ చిట్కా చెప్తానండి. ఏసీలో ఉన్న మెష్ డోర్స్ని ఎలా క్లీన్ చేసుకోలేదని చెప్తానండి. దీనికోసం ఏంటంటే, ముందుగా ఏసీ ఓపెన్ చేసేస్తే మనకి చల్లటి గాలి అనేది రాకుండా ఉంటుంది కదా ఏసీ ఆన్ చేసినప్పుడు. అప్పుడు ఏమవుతుందంటే, మెష్లో దుమ్ము పట్టేసేసి ఉంటుంది. అది ఆ మెష్ డోర్స్ని తీసి ఇలాగా క్లీన్ చేసుకోవాలండి. మనకి బాత్రూంలో పైప్ ఉంటుంది కదా, ఫ్లష్ పైప్ అనేది, అలా హ్యాండ్ పైప్ అనమాట. దాంతో గనుక ఫోర్స్‌గా కొడితే కనుక మనకి ఈ దుమ్ము అనేది వాటర్ సహాయంతో పూర్తిగా క్లీన్ అయిపోతుందండి. ఏదైనా ఫోర్స్‌గా వచ్చే పైప్ పెట్టేసేసి కొట్టడం వలన మెష్‌లో ఉన్న సన్నగా ఇరుక్కుపోయి ఉన్న దుమ్ము మొత్తం క్లీన్ అయిపోతుంది. చూడండి ఎంత నీట్‌గా క్లీన్ అవుతుందో. అలా కాకుండా మనం బ్రష్ పెట్టి రుద్దడము, పీచు వేసి రుద్దడం అలా చేస్తే గనక ఆ లోపల సెన్సిటివ్‌గా ఉన్న సన్నటి వైర్ ఏదైతే ఉందో అది హోల్స్ పడతాయి. అప్పుడు మనకి హోల్స్ పడినప్పుడు అది ఏసీ అనేది ఇంకా గాలి సరిగ్గా రాదండి. అందుకని చెప్పేసి ఇలా ఫ్లష్ పైప్‌తో నీట్‌గా గనక క్లీన్ చేసుకుంటే అది దుమ్ము అనేది పోతుంది. క్లీన్ అయిపోతుందండి. ఇంకా అవి కొత్త వాటిగానే ఉంటాయన్నమాట నీట్‌గాను. ఇలా పూర్తిగా క్లీన్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఎండలో ఒక 5 నిమిషాలు గనుక పెట్టేస్తే ఆ వాటర్ ఏదైతే ఉందో వాటర్ కూడా మొత్తం తడి లేకుండా ఆరిపోతుందండి. ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చేసేసి ఏసీ దానిలో బిగించేసుకుంటే సరిపోతుందండి మెష్ డోర్‌లని. సింపుల్‌గా మనమే క్లీన్ చేసుకోవచ్చనమాట. దీనికోసమని మనం అర్బన్ కంపెనీలకి వాటికి వీటికి చెప్తూ ఉంటాం కదా, వాళ్ళొచ్చి సర్వీస్ చేస్తారు కదండీ! ఎంత ఖర్చు అవుతుంది కదా! అలా కాకుండా సింపుల్‌గా మనమే ఇంట్లో ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. చూడండి, క్లీన్ చేసిన తర్వాత ఇలా ఆరబెట్టుకుంటే ఎంత నీట్‌గా ఉన్నాయో చూసారా? మీకు కనుక ఈ చిట్కా నచ్చినట్లయితే ప్లీజ్ ఫాలో చేయండి. అలానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.